శనివారం నాడు 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా రాయిళ్ల చెర నుంచి కాపాడామని హైడ్రా ప్రకటించింది. హైదరాబాద్ కొండాపూర్ భిక్షపతి నగర్లో కూల్చివేతల్ని చేపట్టిన హైడ్రాకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయినా సరే అధికారులు కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని స్పష్టం చేసి కూల్చివేతల్ని కొనసాగించారు. హైదరాబాద్ కొండాపూర్ భిక్షపతి నగర్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. 1000 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 36 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో వివాదం ఉన్నప్పటికీ ఇటీవల ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకుని మరీ కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల వద్దకు మీడియాను కూడా అనుమతించలేదు. మీడియాను, స్థానికులను 2 కిలోమీటర్ల దూరంలో ఉంచి మరీ హైడ్రా తన పని తాను చేసుకుపోయింది. దశాబ్దాలుగా అక్రమార్కులు హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల అక్రమ నిర్మాణాలు చేయడంతో నగర జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. కబ్జాల కారణంగా వర్షాకాలంలో వరద నీరు ఆయా కాలనీలను ముంచెత్తుతోంది. 1000 కోట్ల రూపాయల విలువయ్యే ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన కబ్జా రాయిళ్లు వాటిని అమ్మేసుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. వాటిల్లో ఇళ్లు కట్టుకున్న వారు వాటిని కోల్పోవాల్సొస్తోంది. లక్షలాది రూపాయలు అప్పు చేసి ఇళ్లు కట్టుకున్నామని ఇప్పుడు తమ భవిష్యత్తు ఎలా అని బాధిత ప్రజలు వాపోతున్నారు. 6 దశాబ్దాలుగా ఇక్కడే ఉన్నామని వారంటున్నారు. మేము లక్షలు పెట్టి చేసుకున్నాము. పిల్లలు ఎంత బాధపడకుండా చేసుకున్నారు చెప్పు. మాకు ఎంత బాధ అనిపిస్తుంది. మస్తు పైసలు ఖర్చు పెట్టాం సార్. మాకు ఎట్లా మరి పరిస్థితి ఎట్లా మరి మాకు ఎంత కష్టపడు దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టినాము. మేము అడ్డమైన కష్టం చేసుకుంటాం సార్. మేము ఇంకా మా పరిస్థితి ఎట్లా మరి ఎట్లా 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 చేస్తారు మరి ఏమో పరిస్థితి మీరే చెప్పాలి. మరిగా 10 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చి పెట్టాడు సార్. డబ్బులు ఒక్క రోజు కూడా చెప్పకుండా మొత్తం ఆగమాగం పిల్లలు ఎట్లా కొనుక్కుంటారు. ఆలోచించాలి. తీసుకుంటే సామాన్ అంటే కూడా ఆలోచించాలి. బయట నూకి పెట్టేసి అని మాట్లాడుతున్నారు. అట్లా నూకేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉండడంతో కూల్చివేతలు చేపట్టామని, ఇదంతా ప్రభుత్వ భూమేనని హైడ్రా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కబ్జాల చెర నుంచి సర్కార్ ల్యాండ్ను కాపాడడమే తమ కర్తవ్యమని వారంటున్నారు.